ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ బడ్జెట్ 2025-26లో భాగంగా థర్డ్ ఇంజిన్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఇంజిన్లో భాగంగా బి పార్ట్ ఇది ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ. అంటే ఆర్థిక రంగంలో పెట్టుబడులను ఏ విధంగా అనేది. ఇది ఓన్లీ ఓరియంటేషన్ మాత్రమే ఉంటుంది ఈ వీడియోలో. ఏమని చెప్తున్నారు అంటే ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మేము ప్రోత్సహిస్తున్నాము అంటున్నాం. దట్ మీన్స్ ఇంగ్లీష్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తెలుగులో మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, వివిధ రకాల ప్రాజెక్టులు, వీటిని మేము ప్రోత్సహిస్తాము. ఇది ఎకానమీలో పెట్టుబడి లాంటిదే అంటున్నారు. ఇదే కాదు, రాష్ట్రాలకి కూడా మౌలిక సదుపాయాలు డెవలప్ చేసుకోవడానికి కూడా మేము సపోర్ట్ ఇస్తున్నాము అంటున్నారు. సపోర్ట్ టు స్టేట్స్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. రాష్ట్రాలకి మౌలిక సదుపాయాలు కలగజేసుకోవడానికి 2025-2030 సంవత్సరానికి 5 సంవత్సరాల కాలం పీరియడ్కి అసెట్ సంపదని మానిటైజేషన్ చేసుకోవడానికి కూడా మీరు ప్రణాళికలు వేసుకోండి రాష్ట్రాలు, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. అంటే అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025-30. నేను గతంలో కూడా ఈ బడ్జెట్లో చెప్పేటప్పుడు చెప్పాను. నా స్టార్టింగ్ వీడియోలో కూడా మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి స్టార్ట్ అయ్యేది 2025-2030. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 2015 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ 2025 బడ్జెట్ నుంచే 2025 నుంచే ఇది ఎందుకు ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అందుకనే ఆ స్టార్టింగ్ వీడియో చూసిన వాళ్ళకి కొంచెం డౌట్ కూడా వస్తుంది. బడ్జెట్ చెప్పడం కాకుండా ఈయన ఎందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ 17 గురించి చెప్తున్నాడు అనేది. అంత ఆశామాసగా ఉండదు. పృథ్వీసారి ఒకసారి పట్టుకున్నాడంటే దాని కథ వేరే ఉంటుంది. అది నా గురించి పూర్తిగా డెప్త్గా చూసిన వాళ్ళకి ఒక 10-15-20 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు చూసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏదో 1 year 2 years పృథ్వీసారి ఏంది క్లాస్ అనేది వాళ్ళకి బచ్చా వాళ్ళకేం అర్థం కాదని. ఢిల్లీమే గుండెలో కూడా కొంచెం సబ్జెక్ట్ ఉండాలి. బ్రెయిన్లో సబ్జెక్ట్ కాదు, గుండెలో సబ్జెక్ట్ ఉండాలి. గుండెలో సబ్జెక్ట్ ఉండడానికి బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉండడానికి తేడా ఉంటుంది. బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు, రాస్తాడు, ఉద్యోగం వస్తుంది, పోతాడు. అఫ్కోర్స్ స్టూడెంట్కి ఇంతే కావాలి. గుండెల సబ్జెక్ట్లో ఉద్యోగం రావడం కాంపిటేటివ్ ఎగ్జామే కాదు, అసలు ఆ సబ్జెక్ట్ యొక్క మూలాలు ఏంది, అసలు దాన్ని ఏ విధంగా మనం కష్టపడకుండా బట్టి పట్టకుండా క్వశ్చన్ని ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది గుండెల సబ్జెక్ట్ అన్నట్టు. అది సాధారణమైన స్టూడెంట్కి అంత అల్లటప్పగా అంత ఈజీగా బచ్చా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అది జరా బ్రెయిన్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అన్నమాట. అందుకనే జాగ్రత్త. ఇక్కడ ఈ హెడ్లైన్స్ని అడుగుతాడు ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రజల మీద చేయడం అంటే ఈ సబ్ హెడ్లైన్స్ అసెట్ మానిటైజేషన్ ప్రణాళిక 2025-30 అంటే పోయి మనం దీన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ దగ్గర పెట్టినామంటే క్వశ్చన్ పోతుంది అన్నట్టు. చాలా సింపుల్గా ఉంటుంది క్వశ్చన్, కానీ మనం మిస్టేక్ చేస్తాం. జల్ జీవన్ మిషన్ అనేది నీటికి సంబంధించింది. తెలంగాణలో కేసీఆర్ గారు ఆల్రెడీ ఇంటింటికి నల్లా అని, అఫ్కోర్స్ అది ఎంత సక్సెస్ అయిన తర్వాత సంగతి. ఇది ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ అనే చెప్తున్నారు. అర్బన్ సెక్టార్ రిఫార్మ్స్, పట్టణీకరణ రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం. పట్టణీకరణ రంగాల్లో సంస్కరణ అంటే పట్టణాల్లో గవర్నెన్స్ ఎట్లా ఉండాలి, మున్సిపల్ సేవలు ఎట్లా ఉండాలి, పట్టణంలో ల్యాండ్ ఏ విధంగా ఉంది, పట్టణ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, వీటి కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ అని కిందికి వస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్, పట్టణీకరణలో ఛాలెంజింగ్ ఫండ్ అనేది కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పవర్ సెక్టార్ రిఫార్మ్స్, చాలా జాగ్రత్త. పవర్ అనే దగ్గర ఎనర్జీ పెట్టేస్తాడు, మనల్ని కన్ఫ్యూజన్ చేస్తాడు. ఎనర్జీ అనే వర్డ్ వేరు, పవర్ సెక్టార్ అనే వర్డ్ వేరు. కాబట్టి బడ్జెట్లో పవర్ సెక్టార్ రిఫార్మ్స్ అంటారు, పవర్ రంగాల సంస్కరణలు అంటాడు.
న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ కావాలి అంటే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అంటే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనేది ఇంపార్టెంట్. విషయం ఏంటంటే ఒకప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు న్యూక్లియర్ డీల్ అమెరికాతోని చేసుకున్నప్పుడు ఆ న్యూక్లియర్ డీల్ కోసము వాళ్ళు అపోజ్ చేశారు. ఈరోజు ఇదే బీజేపీ ఇదే నరేంద్ర మోడీ గారు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని పెట్టారు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా అంటారు. అంటే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజే ఎట్లా ఆలోచించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద కూడా ఓటింగ్ కూడా పెట్టారు లోక్సభలో. సిపిఐఎం అనే పార్టీ కూడా సపోర్ట్ విడ్రా చేసుకున్నది న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించింది. మరి ఈ బీజేపీ గవర్నమెంట్ ఈరోజు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఎందుకు పెట్టింది? అందుకనే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ మీద పక్కా 2025-26 పోటీ పరీక్షల్లో ప్రశ్న వస్తుంది. ఇది పృథ్వీసార్ మాట, పోటీ పరీక్షలకి రాచబాట. షిప్ బిల్డింగ్, ఇప్పుడు మనం బ్లూ ఎకానమీ అని ఉంటుంది. అంటే బ్లూ ఎకానమీ అంటే వాటర్ రిలేటెడ్ రిసోర్సెస్ వనరులు. అక్కడ షిప్ బిల్డింగ్ పడవల తయారీకి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. ఇది ఇంపార్టెంట్ అని. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకొక 100-150 సంవత్సరాల్లో మానవాళికి అతిపెద్ద డేంజర్ ఏమవుతుంది అంటే వాటర్ అవుతుంది. వాటర్ తాగడానికే లేకుండా పోతుంది అన్నట్టు రానున్న రోజు. అందుకనే గొప్పోళ్ళైన కాకతీయులు 1000 ఏళ్ల క్రితమే ఈ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ని పెట్టారని. ఈ వీళ్ళే కాదు, ఎక్కడో మీకు క్రీస్తు పూర్వంలో కూడా సింధు నాగరికత 3500 BCలో, క్రీస్తు పూర్వం 3500 BCలో, పుస్తకాల్లో ఉండవు ఇవి. బీసీలోనే వాటర్ ఫుల్గా ఉండే ఇండస్ వ్యాలీలో తర్వాత సరస్వతి లాంటి రివర్ ఎందుకు డెజర్ట్ అయిపోయినాయి, ఎందుకు కనుమరుగైపోయినాయి అంటే ఇవి కారణాలు. కాబట్టి షిప్ బిల్డింగ్ అనేది వాటర్ రిలేటెడ్ పడవల తయారీకి కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ప్రభుత్వం, బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఇదే కాదు, మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్. మ్యారిటైమ్ అంటే లాంగ్ టర్మ్లో మనకు ఈ మ్యారిటైమ్కి మనం పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో కూడా ముఖ్యంగా రేవులు ఎక్కడైతే ఉన్నాయో వాటికి కూడా కొంత ఫండ్ని నిధులని మనం ప్రవేశపెడుతున్నాము. ఆ నిధులను ఉపయోగించుకోవాలనేది ఉడాన్ అనే స్కీమ్ ఏంటంటే ఎయిర్పోర్టులను ఏర్పాటు చేయడం. పట్టణాల్లో మేజర్ క్యాపిటల్ సిటీలోనే కాకుండా టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో కూడా, 2వ స్థాయి 3వ స్థాయి పట్టణాల్లో కూడా మనం ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయడం అనేది ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ కిందికి వస్తుంది. ఇదే కాదు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ బీహార్ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం. చాలా జాగ్రత్త. ఏ బడ్జెట్లో ఏ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తా అని చెప్పింది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, 2025-26 బడ్జెట్ కానీ 2024-25 బడ్జెట్ కానీ ఈ బడ్జెట్లో ఎక్కువ అలాకేషన్స్ బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉంటాయని చెప్పాను. ఆ బీహార్లోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాదు, కోసి కెనాల్ అని వెస్టర్న్ కోసి కెనాల్ ప్రాజెక్ట్ ఇన్ మిథిలాంచల్ అనే ప్రాంతంలో, ఇది కూడా బీహార్ ఏరియా దగ్గరనే, మిథిలాంచల్ అనే ప్రాంతంలో పశ్చిమ కోసి కెనాల్ ప్రాజెక్టు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ కిందికే వస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీస్ ఆర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ కిందికి. ఇదే కాదు, మైనింగ్ సెక్టార్ రీఫార్మ్స్, మైనింగ్ రంగంలో కూడా సంస్కరణలు తీసుకొస్తున్నాము. అందుకనే రాష్ట్రాలకి మైనింగ్ ఇండెక్స్ సూచిక అనేది ప్రవేశపెడుతున్నారు. క్రిటికల్ మినరల్స్ అనేవి ఉంటున్నాయి. ఆ క్రిటికల్ మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫీలో భాగంగా. స్వమిహా ఫండ్ 2 అని ప్రత్యేకమైన అర్బన్లో ఈ మిడిల్ క్లాస్ పీపుల్కి హౌసింగ్ కోసము
SWAMIH అనే ఫండ్ 2 అనేది పట్టణ ప్రాంతంలో కొన్ని హౌసింగ్ని ఏర్పాటు చేసి అఫోర్డబుల్ ప్రైసెస్లో, ఒక నార్మల్ ప్రైసెస్లో ప్రభుత్వము వాళ్ళకి ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ కిందకి వస్తుంది. PM గతిశక్తి డేటా ఫర్ ప్రైవేట్ సెక్టార్, PM గతిశక్తి అనే స్కీమ్ ప్రవేశపెట్టారు. ఇది మౌలిక సదుపాయాలకు సంబంధించిన స్కీమ్. ప్రైవేటు రంగం వారికి ఈ PM గతిశక్తి డేటా అనేది ప్రభుత్వం నేను ఇస్తా అని అంటుంది. టూరిజం సెక్టార్లో కూడా టూరిజం ఫర్ ఎంప్లాయ్మెంట్ లెడ్ గ్రోత్, ఈ టూరిజం సెక్టార్ ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందనే ఉద్దేశంతో టూరిజం సెక్టార్లో కూడా ప్రభుత్వము సపోర్ట్ అనేది చేస్తుంది. మెడికల్ టూరిజం అండ్ హీల్ ఇన్ ఇండియా, భారతదేశంలో విదేశీ వాళ్ళు మెడికల్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి మెడికల్ టూరిజం అనేది ప్రవేశపెట్టడము, వాళ్ళకి ఈ వీసా యొక్క నామ్స్ని కూడా సరళీకృతం అనేది చేస్తాము అనేది చెప్తుండడం అనేది జరుగుతుంది. ఇవి ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ అనే ఓరియంటేషన్ మాత్రమే. థ్యాంక్ యూ.